ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం మీద చర్చ జరుగుతుందో దాని గురించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయ్యుండి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో ఎప్పుడు కూడా దీని గురించి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికైనా బయటకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేసి తెలుగుదేశం పార్టీ, కూటమి ఎమ్మెల్సీలు, మంత్రులు దాంట్లో మాట్లాడడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమేల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మరి ఇప్పుడు చూసుకుంటే మొన్న నారా లోకేష్ గారు ఏదైతే ఒక నేషనల్ మీడియాతో ఆయన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ హిందువులందరికీ తప్పు వాళ్ళు చేయకపోయినప్పటికి గూడా అసలు లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి క్షమాపణలు చెప్పారు. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసలకి లడ్డూ కల్తీ అంశం గురించి ఎక్కడా గూడా హిందువులకు గాని మా ప్రభుత్వ హయాంలో తప్పు జరగలేదని క్షమాపణలు చెప్పిన దాఖలాలు గూడా లేవు. ఏంటంటారు ఈ అంశం గురించి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని, వాళ్ళ అనునయులు గాని, వాళ్ళు బరితెగించున్నారంట. హ్మ్. అడ్డగోలుగా మాట్లాడడం, అసత్య ప్రచారాలు చేయటం, అభూత కల్పనలు చెప్పడం, ఎదుటి వారి క్రెడిట్ ని దుబ్బేయటం, విష ప్రచారం చేయటం, వాళ్ళ సిలబస్. ఓకే. పొరపాటును కూడా వాళ్ళ సిలబస్ నుంచి పక్కకు రారు. హ్మ్. ఏ అంశమన్నా మాట్లాడండి మీరు. ఓకే. రాష్ట్రానికి ఏదైనా ఒక మేలు జరిగిందనుకో, మేం చేసాం లేదా మా బాబు చేసాడని చెప్తాడు. మా బాబు అంటే వాళ్ళ నాన్న. హ్మ్. మా బాబు అంటే చంద్రబాబు అనుకునేవారు కాదు. నేనన్నా చేశాను లేదా మా బాబు చేశాడు. హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర రెడ్డి గారే తెచ్చాడు అని చెప్తాడు పొక్కన రాజేంద్రనాథ్ వచ్చి. హ్మ్. వీళ్ళకి వాళ్ళు సిగ్గు పెట్టలేదు దేవుడు. ఓకే. నిజంగా సిగ్గుంటే వాళ్ళు రోడ్డు మీద తిరగరు వాళ్ళు. హ్మ్. బయట మాట్లాడరు. ఎందుకంటే ప్రజలు కాండ్రించి ఉమ్మిన తర్వాత మీ పరిపాలన మీ దరిద్ర మోకాలు మేము చూడలేకపోతున్నామని చెప్పిన తర్వాత కూడా హ్మ్. వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ ఎంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నకిలీ నెయ్యి వాడి అడ్డగోలుగా ఇవాళ సభలో పోకరెత్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఏమన్నా తప్పలేదు. ఓకే. ఎలాంటి మాటలు మాట్లాడినా తప్పు. మాధవరావు అన్న ఒక ఎమ్మెల్సీ అంత దారుణమైన మాటలు పెద్దల సభలో కూర్చొని మాట్లాడుతుంటే అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదు. చూడవయ్యా ఒకసారి మీ సుబ్బారెడ్డి ఏం చెప్పాడో విని ముందు. అడ్డగోలుగా నిన్న మొన్నటి దాకా బోకరించిన కరుణాకర్ రెడ్డి అచ్చు మీరు రాజశేఖర రెడ్డిలా మాట్లాడతాడు కదా ఇలాగా. అతను ఏమన్నాడో విను ఫస్ట్. అవన్నీ చూసి తర్వాత మాట్లాడు. ఆ ల్యాబ్ రిపోర్ట్లు, సిట్ రిపోర్ట్ ఏమొచ్చిందో నివేదిక చూసి మాట్లాడు. హ్మ్. అడ్డగోల ఎర్రి ముఖం వేసుకుని మీ మీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా జీఎం తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడు. హ్మ్. వాళ్ళు చెప్పేది పట్టుకొచ్చి పెద్దల సభలో మాట్లాడటమా నాన్ సెన్స్. తప్పు కదా అది. మేము పౌరులుగా చెప్తాం. ఏదన్నా రాష్ట్రంలో ఏదో చిన్నదో పెద్దదో పదవి ఉండొచ్చు, లేకపోతే పార్టీలో మనుషులుగా కాదు. హ్మ్. ఒక సాధారణ సగటు పౌరుడిగా మిమ్మల్ని అసహించుకుంటాం. ఓకే. చేసిన తప్పు ఇంత దారుణమైన అపచారం, దైవద్రోహం చేసి మీరు ఇలాంటి అపచారాలు అప్రతిష్టే కాకుండా డబ్బు కూడా దొబ్బేశారు మీరు. మార్గమణిలోను గోవిందరాజు స్వామి బంగారం కొలగొట్టేసాడు. మీ హ్మ్. రాజశేఖర రెడ్డి హయాంలో మొత్తం వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, ఈ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఉండి మొత్తం దొబ్బేశారు మీరు. దేవుడికి అపచారం, అప్రతిష్ట పాలైపోతుంది. అందరూ మూసి కూర్చున్నారు ఎవడో మాట్లాడకుండా. మొత్తం అవన్నీ లెక్కిస్తే మీ హయాంలో కొల్లగొట్టేసిన సొమ్ము అంతు లేకుండా లేకపోతే మీ బావుగా ఎక్కడది మీ బతుకేంటి? 2004కు ముందు మీరేంటి? మీరు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కడు బతుకేంటి చెప్పండి. ఇవాళ మీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కరుణాకర్ రెడ్డి గాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, ఆ సుబ్బారెడ్డి గాని, రాజశేఖర రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి కన్నా 2004కు ముందు మీ బతికేటాయా? ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతానే? అడ్డగోలుగా దోస్తారు మీరు స్వామి. మీకు భయం లేదు. ఎందుకు భయం లేదు? మీకు ఆ మతం మీద విశ్వాసం లేదు. హ్మ్. మీరు ఆచరించేది వేరే మతాచారం. నువ్వేదన్నా మతాన్ని ఆచరించు. మేమందరం అంగీకరిస్తాం. మాకే అభ్యంతరం లేదు. హ్మ్. మా మతానికి ద్రోహం చేయొద్దు నువ్వు. హ్మ్. మా మతం పట్ల సహనం కలిగి ఉండు. నువ్వు పాలకుడుగా ఉన్నావు కాబట్టి. మీ బాబు పాలకుడుగా ఉన్నాడు. నువ్వు పాలకుడుగా ఉన్నావు. హ్మ్. మీ బాబు సైలెంట్‌గా తెర వెనక బొక్కేటేస్తే నువ్వు డైరెక్ట్‌గా బొక్కేటేసావు. హ్మ్. చాలా దారుణం. మీరు తప్పు చేశారు. ప్రజలు చీకొట్టి రాలే ప్రజా కోర్టులో మిమ్మల్ని 1, 2 కాదు మీరు చేసిన తప్పు రోజుకో తప్పు చేశారు. హ్మ్. ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేశారు. అయినా మీకు సిగ్గు లేదు. సిగ్గు లేకపోయినా ఒగ్గు, ఎగ్గు ఉండాలి కదా! మా తప్పయిపోయింది బాబు క్షమించండి. మా పొరపాటు జరిగిపోయింది. తెలుసో తెలియకో అరింజుం అరియామలం, తిరింజుం తెరియామలం అంటే తెలుగులో చెప్పడానికి మీకు అభ్యంతరం ఉంటే మీకు ఎలాగ అర్థమయ్యి, అర్థం అవ్వకుండా మాట్లాడతారు కాబట్టి హ్మ్. அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நான் செய்யும் எல்லா பாவங்கள் பொறுத்து காத்து ரட்சிக்கும் சத்தியமான 18ஆம் அடியால் வசிக்கும் హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్పన్ స్వామియే అయ్యప్ప శరణమయ్యప్పన్ అంట పోనీ మాకు ఎవరికి అర్థమవుతుంది పోనీ ఏదో చెప్పలేదు అనుకుంటాం. హ్మ్. అవునా కదా? అంతే గదా మరి. ఇవన్నీ మానేసి సిగ్గు లేకుండా మానవ మర్యాద లేకుండా కల్తీయే జరగలేదు అంటాడు అతను సభలో. ఏ మనిషి అతను ఒక పక్కన రిపోర్ట్లు, దర్యాప్తు సంస్థ నివేదిక, కోర్టు చివాట్లు హ్మ్. ఎవరన్నా వదలకండి అని చెప్పడం. అందుకని ఈ ప్రభుత్వం మీనమేషాలు, శాస్త్రోక్తాలు,
మంచి చెట్లు, రాహుకాలాలు చూడకూడదు. హ్మ్. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అందులో సంబంధించిన వాళ్ళు మొత్తం మూసేయాల. హ్మ్. అందరిని ఏసేయాలి లోపల. హ్మ్. ఎవరిని విడిచిపెట్టకూడదు. నడిపించి తీసుకెళ్ళాలా ప్రపంచానికి అంతా కనపడేలాగా. ఓకే. అసలు జాలి, దయ, క్షమ ఉండకూడదు వీళ్ళకి. న్యాయస్థానాలు కూడా ముందు చెప్పాలి. వీళ్ళు దైవద్రోహులు అని చెప్పేసి. హ్మ్. ఆళ్ళని బయటకు వదలకూడదు. ఒకవేళ బయటకు వదిలే పరిస్థితి ఉంటే నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఈ దరిదాపు సౌత్‌లోనే కనపడకూడదు. హ్మ్. తమాషాగా ఉంది ఒక్కొక్కడికనే. మీ ఇష్టమైనట్టు పాపాలు, ఘోరాలు, నేరాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీ చేసి ఇంకా ఎవడు అడిగేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు. ఆయన పనిలేని ఉన్నాడు అనుకుంటున్నారా? తోలు లెగిసిపోద్ది పిచ్చి పిచ్చేసలు ఎత్తే ఎవడికన్నా. మర్యాద నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఎదురోళ్ళ మీద బురద ఎత్తారా? 300 నెయ్యి ఎక్కడి నుంచి వద్దురా పనికిమాలినోళ్ళ. దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. ఏమంటే 4 ట్యాంకర్‌లు కాడ ఏ అడ్డగోలు ఇంత బోకరించేది పచ్చి బందిపోటు దొంగలు కూడా ఇంత అడ్డంగా మాట్లాడరు. దొండిపాళెం బ్యాచ్ వాళ్ళు కూడా 4 పీకిన తర్వాత నిజం చెప్తారు. ఈళ్ళని ఇరగ్గొట్టినా చెప్పేలా లేరు ఈళ్ళు. ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినామంట. హ్మ్. అంటే ఆళ్ళకన్నా కడుగు పట్టిపోయి గాడిద పాలు తాగి, గాడిద రక్తం పూసుకొని ఎన్ని దెబ్బలు కొట్టినా గాని లొంగకుండా ఉండేలా ట్రైనింగ్ అయిపోయినట్టు ఉన్నారు ఈళ్ళంతా. హ్మ్. మంగళగిరి, తాడేపల్లి ఏరియాలో ఉంటారు. కొంతమందికి చెప్పుకుంటారు అక్కడ. ఓకే. గాడిద రక్తం తాగేసి పరిగెడెత్తారంట. ఒళ్ళు గట్టి పడిపోతాయి. హ్మ్. ఎంత కొట్టేసినా గాని ఆళ్ళకేం తెలదింక. భరించేత్తారు. నిజం చెప్పరు. హ్మ్. ఇప్పుడు అలాగే ఉంది వీళ్ళందరూ విచారణకెళ్ళినోడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయింది. వీళ్ళందరికీ సీతారామాన్యాలు ట్రైనింగ్. హుహు. ఈళ్ళకి మామూలుగా మాట్లాడుతుంటే ఆళ్ళకి ఎక్కట్లేదు అడ్డగోలు. ఇంత కఠినంగా మాట్లాడితే ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం. హ్మ్. అంతే కదా! అంతే గదండీ. అయ్యా బాబు అంటే వింటలేదు ఆళ్ళు. చెప్తే వింటలేదు. కొడితే ఎడుతున్నారు మళ్ళీని. బాబోయ్! బుజ్జగిస్తే 2 కాళ్ళు ఈడ తీసేశారు. ఐస్ ముక్కల మీద కూర్చోబెట్టారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బుజ్జగిస్తే ఓ పళ్ళు పక్కన ఈ అవుతాయంటారా? పీటలు పడేస్తున్నా, ఓ పక్కన లబోదిబోమంటున్నా గాని, నువ్వు మాకెదురొచ్చినా, నేను మీకెదురొచ్చినా సిగ్గులేదా మొఖానికి? ఇన్నాళ్ళు ఎవరికెదురొచ్చావు నువ్వు? 20 మాసాల పాటు ఎవడికెదురొచ్చావు నువ్వు? హ్మ్. ఏయ్ నాని నిన్నే. సరే ఎండిపోయిన ల్యాబ్ స్టార్ లాగా ఉన్నాడు వదిలేయండిరా బాబు అనుకుంటారు ఈళ్ళు. కొడితే చచ్చిపోయేలా ఉన్నాడని. అరెస్ట్ చేస్తే అర్జెంట్‌గా పరిగెత్తి ఆపరేషన్ చేయించేసుకున్నాడు. హ్మ్. జడ్జి గారి ముందు చొక్కా ఇప్పేత్తాడన్నమాట. ఇంకోటి ఆపరేషన్ చేయించుకున్నాను బాబోయ్ అని బెయిల్ కోసం. అందుకని వదిలేరు. నీకింక నువ్వు కోలుకొని వచ్చారన్నావు కదా! నీకు నీకు మామూలుగా ఉండకూడదు నీకు. 'బొబ్బర్లంక రాంబ్రహ్మం' అని 'రౌడీ ఇన్స్‌పెక్టర్' సినిమాలో ఉంటాడు. హ్మ్. విలన్. బాలకృష్ణ గారి ఇన్స్‌పెక్టర్. హ్మ్. ఎగిరేరు తన్నకుండా తీసుకొస్తాడు స్టేషన్‌కి. నిన్ను అలాగే చేయాల. ఒక ప్రామిస్ లోకేష్ గారు ఇచ్చిన ప్రామిస్ అది. ఆ ప్రామిస్ గన్నవరంలో లోకేష్ గారు ఈ ప్రామిస్ చేసాడు. అవును. ఖచ్చితంగా ఆ ప్రామిస్ నెరవేరుస్తాడు. హ్మ్. ఎగిరెగిరి తన్నుకుంటా నిన్ను తీసుకెళ్ళాలి స్టేషన్‌కి. హ్మ్. ఇది అందరూ ఎదురు చూస్తున్నారు. కొడాలి నానిని ఎగిరెగిరి తన్నుకుంటా పోలీస్ స్టేషన్‌కి లాక్కుని ఈడ్చుకొనెళ్ళాలి. రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో రాష్ట్రంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎదురు చూస్తారు. ఓకే. వీళ్ళందరికి ఇదే ట్రీట్‌మెంట్ ఇవ్వాలి అబద్దాలు ఆడేవాడికి. అడ్డంగా దైవద్రోహం చేసి, నువ్వు అవినీతి చేశావు నేను చేయలేదు. అంటే ఏసీబీ వాళ్ళు చూసుకుంటారు. నీ ఇంటికి ఆదాయానికి మించిన ఆస్తులేమున్నాయి? నీ బతుకేంటి? నీ బతుకు తక్కువ, బడాయి ఎక్కువ చేస్తున్నాడా? లేకపోతే నిజంగానే దొబ్బేసిన సొమ్మా? ఇయన్నీ చూస్తారు. కొంతమంది బతుకు తక్కువ, బడాయి ఎక్కువ చేస్తారు. అవును. అలా కాకుండా ఈళ్ళందరూ తెగ దొబ్బేసి చేస్తున్నారు బడాయి. హుహు. అడ్డగోలుగా దోచేసి బడాయి చేస్తున్నారు. హ్మ్. కారుమూరి నాగేశ్వరరావు ఓవర్ యాక్షన్ చేసేవాడు. ఆళ్ళ కొడుకు లంచమే బాబోడు. నన్ను కేసులో పెట్టకండని. ముందు కేసులో అరెస్ట్ చేసేసి ఉంటే గొడవ లేకపోయినా ఈళ్ళదే తప్పుంది ప్రభుత్వంది. ఓకే. నేనేమన్నా మొహమాటలాడని చెప్తున్నాను. ఈళ్ళనెందుకు వదలాలి? ఇకనైనా ఈళ్ళెవ్వరిని వదలొద్దు. వదిలితే ఇలాగే అడ్డగోలుగా మాట్లాడతారు. హ్మ్. రేపొద్దున ఏమంటారో తెలుసా ఆళ్ళు? చట్టం తన పని తాను చేసుకుంటదని అన్నారు కదా! మేమేం తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేయలేదు. ఈళ్ళు మా జోలికి రాలేదంటారు ఈళ్ళు. ఓకే. అర్థమైందా? అర్థమైంది. కాబట్టి ఈళ్ళెవరిని వదిలిపెట్టకూడదు. వాళ్ళు సిగ్గు లేదు కదా! అని చెప్పేసి వదిలేయకూడదు. సిగ్గు లేదు ఆళ్ళ పాపాన ఆళ్ళే పోతారని వదిలేయకూడదు. సిగ్గు లేకపోయినా గాని ఈపి షట్ల కొట్టడంలో మాత్రం ఏమాత్రం మొహమాటం ఉండదు. ఓకే. థాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.